ఉప రాష్ట్రపతి జేడి వ్యాన్స్ భారతదేశంలో పర్యటన సందర్భంగా చూసుకొని ఈ పెహల్గావ్లో అత్యంత హీనమైన అత్యంత క్రూరమైన సంఘటనను వాళ్ళు చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన ఇంకొక ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించాలని మొట్టమొదటిసారిగా పహల్గావ్ అటాక్ లో వ్యక్తులను వాళ్ళ మతం ఏంటి జాతి ఏంటి అని ప్రశ్నించి వాళ్ళ పిల్లల ఎదుట వాళ్ళ కుటుంబాల ఎదుట వారిని హత్య చేయడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితులలో భారతదేశం ఆపరేషన్ సింధూర్ ని మొదలుపెట్టి పాకిస్తాన్ కు భారతదేశం అంటే ఏంటి, కేవలం ఒక పాకిస్తాన్ కు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా భారతదేశం సంకల్పిస్తే ఏం చేయగలదు అన్న ఒక గుణపాఠాన్ని నేర్పించడం జరిగింది. మీరు మొదట దాడులు చేసి అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా మట్టుపెట్టడం జరిగింది. ముఖ్యంగా లష్కరే తేబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి భావల్పూర్ కావచ్చు, లేకుంటే మురుడ్కే కావచ్చు, ఇటు ప్రాంతాల్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మీదే దెబ్బతీసి ఐసీ 814 విమాన హైజాకింగ్ లో ప్రధాన సూత్రధారి అయిన మౌలానా మసూద్ అజార్ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా అక్కడ మట్టుపెట్టడం జరిగింది. సుమారుగా 100కు పైగా టెర్రరిస్టులని అక్కడ భారతదేశం మట్టుపెట్టింది. ఆ తర్వాత పాకిస్తాన్ యొక్క ప్రతిక్రియ, మన ఎల్ఓసి మీద వాళ్ళు ఆర్టిలరీ ఫైర్ చేసి అందులో సుమారుగా 15 మంది పౌరులు, భారతీయ పౌరులు మరణించడం జరిగింది. అందువల్ల దీనికి ప్రతిచర్యగా భారతదేశం పాకిస్తాన్ యొక్క మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద భారతదేశం తన ప్రభావాన్ని చూపించింది. ముఖ్యంగా 11 పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ ని టోటల్ గా ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత దౌత్యపరంగా వెళితే మీరు అంతకు ముందే సింధు నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టడం, పాకిస్తాన్ వీసాలతో వచ్చిన వాళ్ళందరినీ వెనక్కి పంపించడం, పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న వారిని కొంతమంది వాళ్ళ సంఖ్యాబలాన్ని తగ్గించడం, అటారీ బార్డర్ ని క్లోజ్ చేయడం, ఆ తర్వాత భారతదేశం యొక్క గగనతలాన్ని పాకిస్తాన్ విమానాలకి అనుమతి లేకుండా చేయడం, పాకిస్తాన్ ఇంపోర్ట్లు ఏవైతే ఉన్నాయో దిగుమతులు ఏవైతే వాటిని బ్యాన్ చేయడం, పాకిస్తాన్ జెండా ఉన్న కార్గో షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన పోర్ట్లలో అనుమతించకపోవడం, ఇలా రకరకాల చర్యలు తీసుకుని పాకిస్తాన్ ని ముప్పేట దాడి చేసింది భారతదేశం. కానీ లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్తున్న ప్రకారం ముప్పేట దాడి చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ లో ఆ పశ్చాత్తాప ధోరణి అనేది కనిపించట్లేదు కదండి. పాకిస్తాన్ పశ్చాత్తాప ధోరణి వల్లనే వారు మన దగ్గరికి భిక్ష కోసం వచ్చారు. సీజ్ ఫైర్ చేద్దాము, మేము ఇక తట్టుకోలేము కాబట్టి ఈ కాల్పుల విరమణ చేద్దాం, మళ్ళా మన సైనికుల్ని మళ్ళా మన పూర్వపథానికి తీసుకువెళదామని వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఇనిషియేషన్. మనకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ మనకు ఫోన్ చేసి అడగడం జరిగింది. దీనిలోనే తెలుస్తోంది పాకిస్తాన్ కు ఏ విధంగా భారతదేశం ప్రత్యుత్తరం ఇచ్చింది అన్నది మనం గమనించాల్సిన అంశం. కాబట్టి ఇనిషియేషన్ అక్కడి నుంచి వచ్చింది. అది మనము ప్రధానంగా గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ అన్నదాన్ని మనం క్లోజ్ చేయలేదు. ఆపరేషన్ సింధూర్ అన్నదానికి తాత్కాలిక విరామం ఇచ్చి రాబోయే కాలంలో మేము 2 విషయాల మీద మాత్రమే చర్చిస్తాం. ఒకటి, ఉగ్రవాదాన్ని పూర్తిగా తొలగించడం, రెండవది వచ్చేసి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ని తిరిగి తీసుకోవడం. ఈ 2 విషయాల మీదే మా చర్చలు ఉంటాయని చెప్పేసి ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అదే విధంగా వారు టెర్రరిజం, ఉగ్రవాదము మరియు వ్యాపారము, ఉగ్రవాదము మరియు చర్చలు, తర్వాత నీరు మరియు రక్తం, ఈ 3 విషయాల గురించి స్పష్టం చేశారు పాకిస్తాన్కి. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా భారతదేశం ముందుకు వస్తుంది అన్నది మనం చూడాల్సిన ప్రధానమైన అంశం. ఆ తర్వాత సీజ్ ఫైర్ గురించి మీరు అన్నారు. సీజ్ ఫైర్ గురించి ప్రధానంగా అనేక దేశాలు భారతదేశాన్ని, పాకిస్తాన్ని ఎస్కలేషన్స్ చేయకండి, మీ దగ్గర ఉన్న విభేదాల గురించి అనుకున్నారు. ఎందుకంటే ప్రపంచ యుద్ధ చరిత్ర చూస్తే మొట్టమొదటిసారిగా 2 అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాల మధ్య ఈ విధమైన వాతావరణం నెలకొంది. ఇంతకు ముందు ఎక్కడా కూడా 2 అణ్వస్త్రాలు ఉన్న దేశాలు ఒకరితో ఒకరు ఈ స్థాయికి వాళ్ళ విభేదాలు రాలేదు. అందువల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా భారత పాకిస్తాన్ మధ్య ఉన్న ఈ టెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తే బాగుంటుంది అన్నది చాలా దేశాలు కోరుకున్నాయి. ఖతార్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, అమెరికా కావచ్చు, మిగతా అనేక దేశాలు